జగిత్యాల కాంగ్రెస్ లో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వర్సెస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మధ్య వివాదం చల్లారడం లేదు. తాజాగా మరోసారి ఎమ్మెల్యే సంజయ్ పై జీవన్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. ఎన్నడూ కాంగ్రెస్ జెండా మోయని వారు పార్టీ గురించి మాట్లాడుతున్నారని, పార్టీ వ్యవహారాలు జోక్యం చేసుకుంటే సహించేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం తెలియని వాళ్లకు టికెట్లు ఇస్తానని అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రభుత్వ విధానాలు నచ్చితే మద్దతివ్వు, స్వాగతిస్తాం, కానీ కాంగ్రెస్ పార్టీనే తొక్కుతానంటే సహించేది లేదని జీవన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. టికెట్లు పంచుకుంటానికి ఏదైతుందో ఇది నీ అయ్యే సొత్తు కాదు, అబ్బా సొత్తు కాదు, ఇది నీ అయ్యే సొత్తు కాదు, అబ్బా సొత్తు కాదు అంటున్నాను. ఇది మా కాంగ్రెస్ కార్యకర్త హక్కు అని చెప్పంటున్నా. కాంగ్రెస్ పార్టీ అంగట్ల సరుకు కాదు అని చెప్పంటున్నాను. రేపు రాబోయే మున్సిపల్ ఎన్నికలు ఒక్కటి కాదు, 50 టార్గెట్ 50 అని చెప్పంటున్నా. ప్రభుత్వ విధానాలు వచ్చినాయి కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీలో చూస్తాను. నువ్వెవడివిరా అని చెప్పంటున్నాను. కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకుంటే మాత్రం సహించేది లేదు అని చెప్పంటున్నా. నిజమైన కాంగ్రెస్ వాది, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త వాళ్ళ కొరకే పోరాటం చేస్తా. కానీ సందులు వచ్చేటోళ్ళు, సందులు దూచేటోళ్ళు మాత్రం ఏదైతుందో సహించేది. శ్రీరామచంద్ర ప్రభు ఏదైతుందో ధర్మానికి కట్టుబడి ఉన్న రావణాసుడి 10 తలలు నరికిండు. రావణాసుడి 10 తలలు నరికిండు. నువ్వెంత నీకు ఒక్క తలకాయ ఉంది. పది తలలు మనకు శ్రీరామచంద్ర ప్రభువు మనకు ఆదర్శం అని చెప్పంటే నువ్వెంత ఒక్క తలకాయ. ప్రజాస్వామ్యం నిలబెట్టడానికి కొరకు, మా కార్యకర్తల హక్కులు నిలబెట్టడానికి కొరకు వాళ్ళు ఏదైతుందో ఆ చివరి క్షణం వరకు నేను పోరాటం చేస్తా, మీ హక్కు నిలబెడతా. పార్టీలో 50 స్థానాలు కైవసం చేసుకోవాలి, కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలి. ఎవరైనా అడ్డమంటే రావణాసుడు తలలు ఇవాళ పాండవులటువంటి అజ్ఞాతవాసం చేసింది. ధర్మానికి కట్టుబడ్డ పాండవులు ఏదైతుందో అజ్ఞాతవాసం చేసింది. మనం అజ్ఞాతవాసం ఉన్నాం. పాండవులు కూడా మళ్ళీ మంచి తినాలి, మనం కూడా మంచి తినాలి చెప్పారు. మనం కూడా తప్పకుండా వాళ్ళు ఏదైతుందో మీకు నేనండా, నాకు మీరండా, మనకు కాంగ్రెస్ పార్టీ అన్న. దానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గోపీకృష్ణ అందిస్తారు. గోపి. స్పందన. జగిత్యాల జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి వర్సెస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు అన్నట్టు కొనసాగుతుంది. ఇటు ఎమ్మెల్యే సంజయ్ టిఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి నుంచి కూడా వివాదం అయితే ఇద్దరి మధ్య కొనసాగుతుంది. అది మళ్ళీ ఓసారి తెరపైకి వచ్చినట్టు చెప్పచ్చు. ఇటు మాజీ మంత్రి జీవన్ రెడ్డి, ఇటు ఎమ్మెల్యే సంజయ్ పై మాత్రం ఘాటు వ్యాఖ్యలు అయితే చేశారు. ఇటు ఆధిపత్య కొనసాగించాలని చూస్తే సహించలేదని చెప్పేసి కూడా హెచ్చరించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇటు జీవన్ రెడ్డి అయితే ఎన్నడూ కాంగ్రెస్ జెండా మోయని వారు కూడా పార్టీ గురించి మాట్లాడుతున్నారని చెప్పేసి కూడా వ్యాఖ్యానించారు. పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే మాత్రం సహించలేదని చెప్పేసి కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ రోజు అయితే జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం అయితే నిర్వహించిన పరిస్థితి. ఈ కార్యక్రమంలో కార్యకర్తలతో పాటు ఇటు మాజీ మంత్రి జీవన్ రెడ్డి జిల్లా అధ్యక్షుడు కూడా పాల్గొన్న పరిస్థితిలో మాత్రం జీవన్ రెడ్డి అయితే కార్యకర్తలను ఉద్దేశిస్తూ మాత్రం ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇటు ఎమ్మెల్యే సంజయ్ నే టార్గెట్ చేసి కూడా జీవన్ రెడ్డి మాట్లాడిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇటు ఎన్నడూ కూడా కాంగ్రెస్ పార్టీ జెండా మోసలు కాని వారికి కూడా టికెట్లు ఇస్తామని చెప్పేసి చెప్పడం మాత్రం సమంజసం కాదని, అలా చేస్తే మాత్రం తీవ్రంగా పరిణామాలు ఎదుర్కొంటారని కూడా జీవన్ రెడ్డి అయితే హెచ్చరించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు కాంగ్రెస్ పార్టీ జెండా మోసుకులకి పార్టీ టికెట్ ఖచ్చితంగా ఇస్తామని చెప్పేసి కూడా ఇప్పించే బాధ్యత తనపై ఉందంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఇటు ఎన్నడూ కూడా పురపాలక సంఘాలపై కూడా ఎమ్మెల్యే ఎమ్మెల్యేకి సంబంధించి అధికారము ఉండదు అని చెప్పేసి కూడా చెప్పారు. కానీ టిఆర్ఎస్ హయాంలో మాత్రం జగిత్యాలలో ఇటు ఎమ్మెల్యేదే ఆధిపత్యం కొనసాగుతుంది. ఇటు మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పటికీ కూడా నామమాత్రంగానే ఉంటూ
ఎమ్మెల్యేనే దానిపై ఆధిపత్యం కొనసాగిస్తున్నా అది కరెక్ట్ కాదని చెప్పేసి కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు కాంగ్రెస్ సిద్ధాంతం తెలియని వాళ్ళు కూడా టికెట్లు ఇస్తారడం హాస్యాస్పదంగా భావించారు. ఇటు ఎమ్మెల్యే సంజయ్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి కూడా తన అంచనాలు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన టికెట్లు కూడా ఇంకా ఇప్పుడు ఇంత ముందు జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా ఇటు సర్పంచ్ స్థానాలకు కూడా మద్దతుదారులు ఇటు జీవన్ రెడ్డి మద్దతుదారులతో పాటు ఇటు కాంగ్రెస్ ఇటు మద్దతుదారులు సైతం కూడా జీవన్ రెడ్డి కూడా బలపరిచినప్పటికీ కూడా కాంగ్రెస్ అభ్యర్థులను మరో కోణంలో సంజయ్ కూడా నిల్చోబెట్టి కూడా అక్కడ కూడా ఓటమి చూశారు. ఇటు ఇద్దరి మధ్య కూడా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా ఆధిపత్య పోరు అయితే కొనసాగుతూ వచ్చింది. ఇందులో కొంతమంది జీవన్ రెడ్డి మద్దతుదారులు గెలుపొందగా మరికొందరు మంది సంజయ్ మద్దతుదారులు కూడా గెలుపొందారు. అయితే ఇటు ఓవరాల్ గా అయితే సంజయ్ అయితే కాంగ్రెస్ పార్టీలో చేరారన్న కోణంలో ఇటు పూర్తి స్థాయిలో ఏదైతే లబ్ధి పొందుతూ ప్రభుత్వం నుంచి వచ్చే ఏదైతే కాంట్రాక్ట్ వర్క్ కావచ్చు ఇతర వారికి ఏదైనా కార్యకర్తలకు చేయాల్సిన ఉన్న పరిస్థితిలో మాత్రం తన అనుచరులకే ఇప్పించుకుంటున్నారంటూ కూడా జీవన్ రెడ్డి అయితే ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక నుంచి కూడా అవి ఏవి కూడా చెల్లవంటూ కూడా సంజయ్ ను ఉద్దేశించి మాత్రం జీవన్ రెడ్డి అయితే హెచ్చరించారు. మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం కార్యకర్తలే రథసారథంగా కొనసాగాలని చెప్పేసి కూడా జీవన్ రెడ్డి కార్యకర్తలకు సూచించిన పరిస్థితి అయితే ఉంది. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ జెండా మోసిన ప్రతి ఒక్కరికి కూడా టికెట్ ఇచ్చే బాధ్యత పై ఉందని చెప్పేసి కూడా చెప్పిన పరిస్థితిలో మాత్రం మరికొద్ది రోజుల్లో మాత్రం మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న కోణంలో దాదాపు 50% పైగా కూడా కాంగ్రెస్ అభ్యర్థుల గెలిపోతే దిశగా కూడా తాను చొరవ తీసుకుంటా అని చెప్పేసి కూడా చెప్పారు. అదేవిధంగా జైత్యాల మున్సిపల్ పై మాత్రం కాంగ్రెస్ జెండా 1987 నుంచి కూడా 2019 వరకు కూడా కాంగ్రెస్ జెండాను ఎగిరవేశారని చెప్పేసి కూడా సూచించిన పరిస్థితిలో బీఆర్ఎస్ హయాంలో 5 ఏళ్ల పాలనలో మాత్రం ఎన్నో అవినీతులు చేసి జేబులు నింపుకుంటున్న ఇటు బీఆర్ఎస్ కు సంబంధించిన వర్గాలు ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరారని చెప్పేసి కూడా ప్రచారం చేసుకుంటూ కూడా ఇప్పుడు కూడా జేబులోకి డబ్బులు దండుకునే విధంగానే ముందుకు ప్రచారం చేసుకుంటున్నారని కూడా జీవన్ రెడ్డి అయితే సూచించారు. ఇక నుంచి కూడా అలాంటి చెల్లవని కూడా హెచ్చరించారు. కార్యకర్తలతో పాటు కాంగ్రెస్ జోలికి వస్తే మాత్రం సహించేది లేదని చెప్పేసి కూడా జీవన్ రెడ్డి అయితే హెచ్చరించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు కాంగ్రెస్ సిద్ధాంతం నచ్చే విధి విధానాలు ప్రభుత్వ విధి విధానాలు నచ్చితే మాత్రం మద్దతు ఇస్తే మాత్రం తాను స్వాగతిస్తామని చెప్పేసి చెప్పిన పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీనే తొక్కుతానంటే మాత్రం సహించేది లేదంటూ కూడా సంజయ్కి అయితే జీవన్ రెడ్డి అయితే హెచ్చరించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీనిపై మాత్రం ఇప్పటికైతే సంజయ్ అయితే ఎలాంటి స్పందించలేదు. ఇటు పూర్తి స్థాయిలో జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కాంగ్రెస్ ఏదైతే కార్యకర్తల సమావేశం మున్సిపల్ కు సంబంధించిన సమావేశంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ డిసిసి అధ్యక్షుడితో పాటు ఇటు జీవన్ రెడ్డి ముఖ్య కార్యకర్తలు అయితే పాల్గొన్న పరిస్థితిలో జీవన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ కూడా చేరినాని ప్రచారం చేసుకుంటూ టికెట్లు ఇస్తారన్న కోణంలో ఇలాంటి కార్యక్రమాలకు సంబంధిత జీవన్ రెడ్డి సంజయ్ అంశాలు ఎందుకు రాలేదంటూ కూడా జీవన్ రెడ్డి అంశాలు కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ.